వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఐడియాస్ బై రాధిక. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను సింపుల్ బ్లౌజ్ కటింగ్ చూపించాలనుకుంటున్నాను. మీ అందరికి బాగా అర్థమయ్యేటట్టు ఈజీ వేలో చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. సో స్టార్ట్ చేద్దామా బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో. ఫస్ట్ అయితే ఇలాంటి క్లాత్ తీసుకొని ఈ రెండు అంచులు ఒకవైపు వచ్చేటట్లు మర్చుకోవాలి. మన వైపు ఇలా క్లోజ్ అయింది తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర మనకి డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు ఎంత ఉంటుందో చెక్ చేయాలి. పొడుగు ఎంత ఉందో చెక్ చేయాలి. అది ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది 14 వచ్చింది. మీరు చూస్తున్నారా 14. ఈ 14కి 1 ఇంచ్ యాడ్ చేసి, ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చులకండి, కింద పైన మనకి కుట్టుకోవాలి కదా, ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల కోసం అని చెప్పేసి మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 15 తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెడల్పు ఎలా తీసుకోవాలి, ఇలా వేసుకోండి. కరెక్ట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత తీసుకోండి. ఎంత వచ్చింది? 22 వచ్చిందండి. ఈ 22లో హాఫ్ మనం చేసుకోవాలి. 22లో హాఫ్ ఎంత అండి? 11. ఆ 11ని మనము ఇక్కడ విడిగా తీసుకోవాలి. ఇక్కడ అంటే కింద కూడా నడుము పార్ట్ దగ్గర కూడా 11 తీసుకోవాలి. ఈ పైన కూడా 11 పెట్టుకోండి. ఇదంతా కలిపి ఒక బాక్స్ లాగా తయారు చేసుకోండి. మీకు అర్థం అవ్వడానికి నేను కొంచెం ఈజీ వేలో చెప్తున్నానండి. మామూలుగా అయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, కానీ ఫాస్ట్గా అవుతుందని స్లోగానే చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మనం షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 2.5. ఈ 2.5 మీడియం సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది. ఒక మోస్తరు ఎవరికైనా నెక్ బాగా సన్నగా ఉన్న వాళ్ళైతే 2 తీసుకోండి. కొంచెం ఇంకా బాగా పొద్దుగా ఉన్న వాళ్ళైతే 3 తీసుకోవచ్చు. తర్వాత షోల్డర్ అండి, షోల్డర్ వచ్చి 3 తీసుకుంటున్నాను. ఇది కూడా అంతేనండి, అందరికీ సరిపోతుంది. 3 అనేది ఎవరికైనా సరిపోతుంది. నెక్ ఒక్క విషయంలోనే మీడియం సైజ్ వాళ్ళైతే 2.5 తీసుకోండి. బాగా సన్నగా ఉన్న వాళ్ళు అయితే 2 తీసుకోండి. బాగా లావు ఉన్న వాళ్ళు అయితే 3 తీసుకోండి. మొత్తం ఇక్కడ మనకి 5.5 రావాలండి. ఇట్లా చూసుకొని మొత్తం 5.5 మార్కులు కరెక్ట్గా పట్టుకోండి. తర్వాత మనకి షోల్డర్ అయిపోయిన తర్వాత చంక కింద రౌండ్ కోసం తీసుకోవాలండి. ఇది ఎవరికైనా 5.5 సరిపోతుంది. బాగా ఎక్కువ లావు ఉన్నారు అనుకుంటే మాత్రం 6 తీసుకోవచ్చు. ఈ 5.5 ఇక్కడికి టిక్ చేయండి. తర్వాత మనకి 5.5 కరెక్ట్గా వస్తుందా లేదని ఇక్కడ నుంచి కూడా మనం 5.5 చూసుకోవాలి. అంటే ఈక్వల్గా వస్తుంది మనకి. సో ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ సో ఇక్కడ నుంచి చంక రౌండ్ తీయాలండి. చంక రౌండ్ తీయడానికి 1 పాయింట్ పెట్టుకోవాలి, డాట్ పెట్టుకోవాలి 1 పాయింట్ దగ్గర. ఇలా దీన్ని ఇలా కలిపేసేయాలి. సో ఇంతవరకు అయిపోయిందండి. తర్వాత నెక్ మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ కింద ఎంత వస్తుందో మనం ఇట్లా బ్లౌజ్ ఆదిని తీసుకొని ఇలా బ్లౌజ్లో మిడిల్ పట్టుకోవాలి. మిడిల్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ డాట్ కన్నా మనం ఒక్క 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే కింద పైన ఖర్చుల్లోకి వెళ్తుంది కదండి, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. కొంచెం రౌండ్ ఎక్కువ కావాలి, కొంచెం మంచిగా కనిపించాలంటే 3 కూడా తీసుకోవచ్చు. నేనైతే 2.5 తీసుకుంటున్నాను.
ఈ 2.5 మనం కలుపుకోవాలి. సో దీన్ని కూడా రౌండ్ తీయడానికి 1 పెట్టుకోవచ్చండి. లేదు బాగా అలవాటు అయిన వాళ్ళైతే ఇలా దగ్గరికి రౌండ్ తీసేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి. మనం ఇక్కడ షోల్డర్స్ ఎంత బాగా కుట్టినా షోల్డర్స్ జారిపోతుంది, భుజం జారిపోతుంది అని చెప్తారు కదండి. అది జారకుండా ఇక్కడికి వచ్చేతలకి ఇలా కొంచెం లోపలికి కట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేతలకి ఇలా కొంచెం ఇలా కట్ చేసుకోండి. అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి. సో ఇదండి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ని అయితే కంప్లీట్ అయిందని మనం మార్క్ చేసుకోవటం, కట్ చేసుకుందాం. సో నెక్ కూడా కట్ చేసేసుకున్నాం. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో నెక్స్ట్ ఎండ్ ఉంది కదండి, దీన్నైనా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా. చేసిన తర్వాత ముందే మనం ఖర్చు కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇది ప్లెయిన్ జాకెట్ కాబట్టి మడతేసి కుట్టాలండి. సో దానికోసం మనం 1 ఇంచ్ ముందే పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ కా నుంచి ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో అంత చూసి పెట్టుకోండి. పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ పైన పెట్టుకోవాలండి. ఇది కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది హ్యాండ్ అండి. మనం ఇక్కడ మార్క్ చేసిన దానికి స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. ఇట్లా గీసుకున్నాం కదండి. ఈ లాస్ట్ నుంచి మనం 3 డౌన్ చూసుకోవాలి. 3 దగ్గర పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కలిపేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడైతే 1 ఇంచ్ మనం ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ నుంచి మనం ఇక్కడ రౌండ్ తీయొద్దు, ఇక్కడ నుంచి తీయాలి. ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి ఇలా తిరగాలండి. ఇట్లా ఇది హ్యాండ్ మార్కింగ్ అయితే ఇదండి. సో ఇప్పుడు కట్ చేసేద్దాం. సో హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది, హ్యాండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇటు సైడ్ 1.5 ఇంచ్, ఇటు సైడ్ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసి దీన్ని ఇలా మర్చుకుందాం బ్యాక్కి. ఇట్లా మర్చుకొని ఇప్పుడు దీన్ని క్రాస్ ఇట్లా వేయండి. మీకు ఎక్కడ ఎలా బాగా వస్తే అలా వేయండి. వేసి ఇప్పుడు దీన్ని డ్రా చేసుకుందాం. ఇలా మొత్తం మార్క్ చేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసేసి మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నెక్ వస్తుందండి. నెక్ లెంత్ వచ్చి 6.5 సరిపోతుంది. బాగా సన్నగున్న వాళ్ళు అయితే 6 పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 పెట్టుకొని ఇక్కడ నుంచి మనం 2.5 పెట్టుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్ కూడా 2.5 పెట్టుకున్నాం కదా, 2.5 పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని స్ట్రైట్ చేయాలి. లైన్ ఆల్రెడీ మార్క్ ఉంది కదా, స్ట్రైట్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం స్ట్రైట్ చేసిన తర్వాత కొంచెం ఇలా లోపలికి ఇక్కడ నుంచి ఇలా లోపలికి తీసుకుంటే ఫ్రంట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి.
ఇక్కడికి వచ్చే తలకి కొంచెం ఇలా లోపలికి వెళ్ళి ఇలా వస్తే నెక్ అనేది నీట్గా వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది. తర్వాత మనం ఇక్కడ లోతు తీసుకోవాలి. చంక బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం కొంచెం లోతు తీసుకోవాలండి ఇట్లా. సో ఇది ఇలా ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ దాకా తీసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఎవరు ఆది బ్లౌజ్ తీసుకుంటారో వాళ్ళది ఇలా షోల్డర్ నుంచి ఈ పాయింట్ని ఇలా పట్టుకొని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇట్లా ప్లేస్ చేసుకో, మరీ ఎక్కువ సాగదీయమాకండి, ఎంత వస్తే అంత పెట్టుకోండి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న కాడ ఒక డాట్ పెట్టండి, ఓకేనా, తీసేయండి. సో ఆ డాట్ మన ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ ఉక్సుల్ పార్ట్ అండి. ఉక్సుల్ పార్ట్ నుంచి 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి 4 దగ్గర, ఇక్కడ వచ్చి 5 దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ మనం వచ్చే కొలత తీసుకోవాలండి ఉక్సుల్ పార్ట్కి. ఇది వచ్చేసి ఇక్కడకు ఉంది. మనం మధ్యలో పట్టీకి పైన కింద ఖర్చులకి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇలా. లేదు మీకు అదే అర్థం కాకపోతే ఇంచుమించు 4.5 అయినా పెట్టుకోవచ్చు, 4.5, 5 అయినా పెట్టుకోవచ్చు. 4.5 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్న డాట్కి కలుపుకుంటూ రావాలి. ముందైతే స్ట్రైట్ లైన్ గీసుకోండి ఇలా. తీసుకొని ఇట్లా 3 పెట్టుకున్నాం కదా, ఈ 3 నుంచి ఇట్లా కలిసేటట్టు చూసుకోండి. ఓకే అండి, ఇది ఫ్రంట్ పార్ట్. అయితే దీన్ని ఇప్పుడు మనం కట్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇంక మిగిలింది షేప్ పట్టేయండి. ఇలా ఉన్న మిగిలిన క్లాత్ని దాన్ని ఇలా పెట్టుకొని బ్లౌజ్లో ఉక్సులు సైడ్ ఉన్న పట్టీని పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఎంత ఉందో అంత కొలుచుకోండి. లాస్ట్ నుంచి ఇట్లా ఇలా మార్క్ చేసుకోండి. ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుందండి, ఇంకా కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. మనం మినిమం ఒక 10 పెట్టుకుంటే బాగుంటుంది. ఏమైనా మనకి మిగిలితే కట్ చేసుకోవచ్చు, చాలా కొత్త ఇబ్బంది పడతానండి. ఈ బ్లౌజ్కి ఎందుకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇట్లా పెట్టుకొని డాట్ టెన్ దాకా అయితే పెట్టుకోండి పాయింట్. తర్వాత ఇదే షేప్ పట్టీలో ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి. ఇట్లా కొలుచుకోండి, మార్క్ చేసుకోండి. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఖర్చుల్లోకి పోవటానికి. అలాగే ఇలా బ్యాక్ సైడ్ కూడా ఎంత ఉందో చూసుకోండి. అది ఖర్చుకు ఒక 1/4 ఇంచ్ పెట్టుకోండి, ఇంతే. ఇవి మార్క్స్ని మనం కలుపుకోవాలి. లేదు మీకు అది అర్థం కాదు అనుకుంటే నేను డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఇది వచ్చి 10 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ వచ్చి 3.5, మనకి ఏదైతే ఫ్రంట్ ముందు ఎక్కువ ఉంటుందో ఒక పాయింట్లో 3.5 తీసుకోండి. ఒక దగ్గర 3 తీసుకోండి. సో ఈ కలిపిన మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా తీసుకోండి. దీన్ని అయితే ఇలా మార్క్ చేయండి. స్ట్రైట్ లైన్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ డాట్కి ఇలా కొంచెం ఇట్లా తిప్పండి, అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. సో ఇదండి, దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ మిగిలి ఉంటే మనం ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకవేళ క్లాత్ లేకపోతే ఇవి పైన వేసి లోపల వేరే వేయచ్చు. సో డైరెక్ట్గా నేనైతే ఇలా పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా మిగిలిన క్లాత్లో మనకి నెక్కి వేయడానికి క్రాస్ బిట్స్ కావాలండి, ఫ్రంట్ టు బ్యాక్. ఆ క్రాస్ బిట్స్ మనం కట్ చేసుకోవాలి. ఇట్లా మీకు ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవచ్చు ఉన్న క్లాత్ని బట్టి. వీటన్నిటిని యాడ్ చేసుకొని నెక్కి మనం వేసుకోవాల్సి ఉంటుంది. పట్టి కూడా తీసుకోవాలి. ఉన్న క్లాత్ నడుము పట్టికి మనకి ఎంతైతే సరిపోతుందో అంత ఇలా అందాజుగా చూసి కట్ చేసేసుకుంటే అయిపోతుందండి. బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అండి. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్కి వచ్చి మనకి ఈ పట్టి అండి. తర్వాత హ్యాండ్స్ మనం ముందు ఉక్సుల పట్టీకి కాజాల పట్టీలు వేసుకోవడానికి క్లాత్ అండి. ఇది వచ్చి నెక్కి వేసుకోవడానికి మనం కట్ చేసిన క్రాస్ బెల్ట్ అండి. ఇవి మన బ్లౌజ్కి కావాల్సినవి. కంప్లీట్ అయింది ఫ్రెండ్. సో మీ ఫ్రెండ్స్ ఏమన్నా మీకు దీనిలో అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. లేదు మళ్ళీ మీకు ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క పార్ట్ని కట్ చేసి చూపించమన్నా చూపిస్తాను. ఒకరోజు బ్యాక్ ఒకరోజు ఫ్రంట్ అనేది ఇంకా డీటెయిల్గా కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటమే కాదు ఫ్రెండ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బాయ్.